హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా మంచి చిట్కాలు అయితే మన ఛానల్లో అయితే మీరు చూడబోతున్నారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా శారీస్ అవి పెట్టుకునే ర్యాక్స్లో ఎక్కువగా మంచి ఫ్రాగ్రెన్సెస్ రావాలి అంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పెట్టుకునే ర్యాక్లో ఏం చేయాలంటే, మనం నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, ఆ నాఫ్థలిన్ బాల్స్ ఇలాగ మనము దేంట్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక బ్యాగ్ లాగా పెట్టుకుని దానికి ఆ బ్యాగ్కి కొంచెం హోల్స్ ఉండేలా చూసుకోవాలి. పెట్టుకుని ఇలా పెట్టుకోవటం వల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అండ్ అలాగే విడివిడిగా ఇలాగ నాఫ్థలిన్ బాల్స్ పెట్టుకుంటే పడిపోతూ ఉంటాయి కదా, ఇలాగ బ్యాగ్స్లో పెట్టుకోవటం వల్ల పడిపోకుండా ఉంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా వంటింట్లో పని చేసినప్పుడు ఎక్కువగా గాజులు ఇలా పడిపోతూ ఉంటాయి. ఎక్కువసారి చపాతీ పిండి ఇలా కలిపినప్పుడు కానీ, ఇంకా ఇలాగ పిండి రుబ్బినప్పుడు, పిండి తీసినప్పుడు కానీ గాజులు ఇలా వచ్చేసి గాజులకు కూడా అంటుకుపోతాయి కదా పిండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే ఈజీగా మనం పని చేసేసుకోవచ్చు, అంటుకోకుండా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ థర్డ్ టిప్ చూద్దామండి. మనం ఎక్కువగా కరివేపాకు ఎక్కువ తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాం, కానీ 4-5 రోజులకే కరివేపాకు అనేది పాడైపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఎప్పుడు కూడా 10 days 15 days వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏంటంటే, మనము ఇలాగ టిష్యూ పేపర్ తీసుకుని, ఒక టిష్యూ పేపర్ 2 pieces కింద ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇలాగ ఒకసారి ఇలాగ రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకుని అప్పుడు మనము కరివేపాకు లోపల పెట్టుకోవాలి. కరివేపాకు పైన మధ్యలో లోపల అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే, కరివేపాకులో ఉన్న తేమ ఏదైనా ఉంటే మొత్తం ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. 10 to 15 days కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే, యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా, కుంకుమ పెట్టుకున్నప్పుడు కొంతమంది కుంకుమ పడక ఏమవుతుందంటే, కుంకుమ పెట్టుకున్న ప్లేస్లో బ్లాక్గా అయిపోతుంది. అలా ఎందుకంటే కెమికల్స్ అవి కలుస్తాయి కదా బయట కొనుక్కున్న కుంకుమలో. అలా అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక మాయిశ్చరైజర్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న ఏదైనా మాయిశ్చరైజర్ తీసుకుని దానిపైన అప్పుడు మనం కుంకుమ పెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే ఏవి కూడా బ్లాక్గా అలా రాదు. స్కిన్కి పడలేని వాళ్ళకి బ్లాక్గా రాదు. అండ్ అలాగే ఎక్కువసేపు కళ్ళల్లో పడకుండా కూడా మనకు ఉంటుంది అనమాట కుంకుమ. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనం అగ్గిపెట్టి ఎక్కువగా ఒక్కొక్కసారి తడి చేతితో పట్టుకోవటం వల్ల గమ్ముని అగ్గిపెట్టి అనేది ఎలగదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, పౌడర్ అయినా తీసుకోండి. మీరు ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఏ పౌడర్ అయినా తీసుకుని ఒక్కసారి ఇలా సైడ్స్ మనం ఒకసారి పౌడర్తో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి పౌడర్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చేతితో. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని అప్పుడు ఒకసారి వెలిగించి చూడండి. అప్పుడు వెలుగుద్ది అన్నమాట బాగా. చూసారు కదా, ఇప్పుడు వెలిగించి చూపిస్తున్నాను. చూసారు ఇప్పుడు ఎలా వెలిగిందో. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సమ్మర్ వచ్చేస్తుంది. ఎక్కువగా పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు ఒకసారి పులిసిపోతుంది, తినాలనిపించదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒక చిల్లీ తీసుకోండి, రెడ్ చిల్లీ. ఎండుమిర్చి తీసుకుని 2 కింద ఇలాగా ఒకసారి ఇలా చేతితో ఇలా కట్ చేసుకుని దాంట్లో గింజలు లేకుండా చూసుకుని అప్పుడు మనము ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఇలాగ అరగంట పాటు ఇలా వదిలేస్తే పెరుగు తోడు పెట్టిన తర్వాత అప్పుడు మనకి పులిసిపోకుండా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.